చూసారు కదా ఎగ్జైట్మెంట్ జనాల్లో, ఏ ట్రక్, ఏ సమిట్, ఎక్కడికి వెళ్ళాము, ఏంటి హడావుడి, అదంతా మీకు క్లియర్ గా చెప్తాను. సో ఇది వింటర్ ట్రక్, కేదార్కాంత ట్రక్. ఇది కేదార్నాథ్ టెంపుల్ విజిట్ కాదు, కేదార్కాంత ట్రక్. సేమ్ హిమాలయన్ రేంజెస్ లో ఉన్న ఒక పీక్ అనమాట కేదార్కాంత. సో కేదార్కాంత అంటే శివుడి మెడ అన్న అర్థం వస్తుంది. సో అక్కడ లోకల్స్ ప్రకారం అక్కడ శివుడి మెడ భాగం అక్కడ పడడంతో అక్కడ శివుణ్ణి ఆరాధిస్తారు లోకల్స్. సో అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది, ఒక లోకల్ గా చిన్న బ్రిక్స్ తో చేసిన టెంపుల్ ఉంటుంది. సో ఈ ట్రక్ కోసం అయితే మేము ఫస్ట్ చాలా ఇంటర్నెట్ లో గూగుల్ చేసినప్పుడు చాలా ట్రక్ ప్లానర్స్ కనిపించారు. సో నాకైతే డిఫరెంట్ ట్రక్ ప్లానర్స్ డిఫరెంట్ ప్రైజెస్ కోట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్లానింగ్ ఒక్కొక్కలాగా ఉంది. సో మీకు ఈ ట్రక్స్ లో వాళ్ళు మినిమం ట్రక్ తో పాటు మీకు మీల్స్ అండ్ ఫెసిలిటీస్ లైక్ మీకు ఉండడానికి టెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అదర్వైజ్ మీరు తీసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ట్రక్ కావాల్సిన గేర్, లైక్ మీరు వింటర్ క్లోత్స్ కానీ, ట్రక్ షూస్ కానీ, ట్రక్ పోల్స్ కానీ, సో మన పర్సనల్ ఐటమ్స్ లైక్ మాయిశ్చరైజర్, సో ఇవన్నీ ట్రక్ కి సంబంధించిన పర్సనల్ ఐటమ్స్, మనకు కావాల్సిన గేర్ అంతా మనం పర్చేస్ చేసుకోవాలి. లేదు అంటే వీళ్ళు ఈ వెబ్సైట్ లో చూపిస్తున్నట్టుగా మీరు రెంటల్ కి కూడా తీసుకోవచ్చు. సో రెంటల్ కి ఎందుకు తీసుకోవాలంటే మీరు ఫ్రీక్వెంట్ గా ట్రక్ చేసే పని లేదు అనుకుంటే, సో ఈ ట్రెక్కింగ్ షూస్ అవి మీకు ప్రాపర్ గ్రిప్ ఉన్న షూస్, హెవీ డ్యూటీ షూస్ కావాలి. సో మీరు అవి పర్చేస్ చేయాలి అంటే కొంచెం అట్లీస్ట్ ఎంత కాదన్నా మీకు నియర్లీ 10,000 కాస్ట్ అవుతుంది. సో మీరు ఫ్రీక్వెంట్ ట్రక్కర్స్ కాదు, ఎప్పుడో ఇయర్ కి ఒకసారి వెళ్తాం అనుకున్నప్పుడు మీకు అది అలాంటి ఐటమ్స్ రెంట్ కు తీసుకుంటే మీకు ఒక 1,000 రూపీస్ లో క్లోజ్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఎకనామికల్. సో మీరు చూస్తే వింటర్ ట్రక్ ఇలా మంచుతో ఉంటుంది, అండ్ వీళ్ళేమో మంచు పడుతుందని ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరు, ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి. సో మీరు వెళ్ళిన టైంలో మన లక్ ప్రకారం లేదా మన అక్కడున్న వెదర్ కండిషన్స్ ప్రకారం మనకి మంచు ఉండే అవకాశం ఉంటుంది. మాకైతే మంచు ఈసారి లేదు, ఈసారి మంచు ఎక్కడ లేదంట కదా, షిమ్లా, మనాలి ఇక్కడ కూడా మంచు లేదు, బికాస్ ఆఫ్ సమ్ క్లైమేటిక్ చేంజెస్ ఆర్ వాట్ ఎవర్. సో మీరు ఈ వెబ్సైట్స్ లో చూస్తే వాళ్ళు డీటెయిల్డ్ గా మీకు ట్రక్ ప్లానింగ్ కి కావాల్సిన ఐటమ్స్ అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తారు. సో ఈ వెబ్సైట్స్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా క్రియేట్ చేస్తారు. అక్కడ ఉండే ఛాలెంజెస్ కానీ, అక్కడ ఉండే బస్ ఫెసిలిటీస్, అక్కడ లోకల్ ఫెసిలిటీస్ ఏముంటాయి అవన్నీ క్లియర్ గా లిస్ట్ అవుట్ చేస్తారు. సో అదొకటి వీళ్ళు చాలా కన్వీనియంట్ గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్ని. సో బిఫోర్ మీరు ట్రక్ వెళ్లే ముందు కూడా మనం ఫిట్నెస్ కి రెడీ అవ్వాలి, మన బాడీ ఫిట్ గా ఉండాలి. సో ట్రక్స్ అంటే యాక్చువల్ గా మనం ఛాలెంజ్ చేసుకున్నట్టు కదా. సో ఇవి టూర్స్ కాదు, మనం ఏదో డబ్బులు కట్టేసాము వాళ్ళు తీసుకెళ్తారు చక్కగా మనం లగ్జరీస్ గా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఉండదు. ట్రక్ అంటేనే మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ని, మన మెంటల్ స్ట్రెంగ్త్ ని, మన ఎంజూరెన్స్ మనం ఛాలెంజ్ చేసుకున్నట్టు కదా. సో ఇవి డెకత్లాన్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఆబ్వియస్లీ ట్రక్ అనేసరికి డెకత్లాన్ గుర్తు వస్తుంది. సో ఏ ఐటమ్ కావాలన్నా ట్రక్ కి సంబంధించిన ఐటమ్స్ ఆర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఐటమ్స్ మనం డెకత్లాన్ కి వెళ్తే మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయి. బట్ ఈసారి అయితే నా కాస్ట్లు దిమ్మ తిరిగిపోయి అసలు 13,999 షూ. సో అంత కాస్ట్ పెట్టి మనం షూస్ ట్రక్ గేర్ కొనుక్కొని వెళ్తే, సో అది మళ్ళీ రీయూజ్ చేస్తే పర్వాలేదు, బట్ మనం వన్ టైం యూజ్ చేసి మనం మళ్ళీ పక్కన పెట్టేస్తాం. సో మీకు చెప్పినట్టుగా ఎన్ని షూస్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఈ షూస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో గేర్స్ మీకు ఏదైతే ఎకనామికల్ ఉందో అది మీరు పర్చేస్ చేయగలరు, అది పర్చేస్ చేసుకుని మిగతా అన్ని రెంటల్లో కొనుక్కోవచ్చు. అని ట్రక్ బ్యాగ్స్,
సో 12,999 ఉన్నాయి. మీకు రైన్ ప్రూఫ్ బ్యాగ్స్ ఉంటాయి. సో ట్రక్ బ్యాగ్స్ లో ఇండివిజువల్ గా మీకు చూస్తే 50 లీటర్ బ్యాగ్ ఉంటుంది, 60 లీటర్ బ్యాగ్ ఉంటుంది, 75 లీటర్ బ్యాగ్ ఉంటుంది. సో మీ మీ గేర్ అండ్ మీ టోటల్ మీరు క్యారీ చేసే ఐటమ్స్ అన్ని ప్లస్ మీరు క్యారీ చేసే వెయిట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా. ఎందుకంటే మీరు ట్రక్ లో ఆ బ్యాగ్ ని మీరు షోల్డర్స్ పైన క్యారీ చేస్తూ మీరు ట్రక్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానివల్ల మీరు ఆ ఎక్స్ట్రా వెయిట్ కూడా ఫీల్ అవుతారు. సో అది బర్డెన్ అవ్వకుండా మినిమం ఐటమ్స్ లైక్ మనకు కావాల్సిన వార్మర్స్ కానీ, మనకు కావాల్సిన స్టిక్స్, లేదా మనకు కావాల్సిన పర్సనల్ టాయిలెట్ ఐటమ్స్, లేదా ఎక్స్ట్రా వూలన్ క్లాత్స్. సో ఇవి మాత్రమే మినిమం టు మినిమం పెట్టుకుంటే బెస్ట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్. లేదు అంటే మీరు డేకి ఒక పేరు అట్లా పెట్టుకున్నారు అంటే మీకు అది హెవీ అయిపోతుంది. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రెక్కింగ్ షూస్. సో ట్రెక్కింగ్ షూస్ లో అయితే నన్ను అడిగితే మాత్రం మేమైతే అక్కడ లోకల్ గా తీసుకున్నాము. సో మీరు ఆ ట్రక్ అటైర్ చూస్తే ఒక ఫ్లీ ప్లస్ ట్రెక్కింగ్ ప్యాంట్, పోల్ అండ్ షూస్, ఇది అటైర్ మంది జనరల్ గా అయితే. సో ఈ అటైర్ ని మీరు కంప్లీట్ గా పర్చేస్ చేసుకుంటే మీకు ఒక బడ్జెట్ అవుతుంది. లేదు అంటే రెంటల్ లో ఒక బడ్జెట్ అవుతుంది. అండ్ యూవీ గ్లాసెస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. సో యూవీ గ్లాసెస్ ఎందుకు అంటే మీరు ఫర్ సపోజ్ స్నో ఉన్నప్పుడు వెళ్ళినా, లేదా సన్ ఉన్నప్పుడు వెళ్ళినా, మీరు అది ఆ స్నో నుంచి లైట్ మళ్ళీ మన ఐస్ కి రిఫ్లెక్ట్ అయితే అది చాలా ప్రాబ్లం అవుతుంది అంట. సో ఈ బేసిస్ మీద మనకి యూవీ గ్లాసెస్ చాలా నీడెడ్, రికమెండ్ చేస్తారు అందరూ. సో యూవీ గ్లాసెస్ మీరు ప్రాపర్ బ్రాండ్ పర్ఫెక్ట్ గ్లాసెస్ తీసుకోండి. సో మీరు చూస్తే ఈ ఫ్లీస్ -5 degrees వరకు మీకు సపోర్ట్ చేస్తాయి. సో ఇవి 299 లో ఉన్నాయి, 399 లో ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కంపల్సరీగా మనం తీసుకెళ్లాల్సినవి ఫ్యూ ఫస్ట్ ఎయిడ్, మెడిసిన్ ఐటమ్స్, అండ్ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ, ట్రక్ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ, ట్రక్ కావాల్సిన మధ్యలో మీకు ఎనర్జీ కోసం ఎలక్ట్రోలైట్స్. ఓకే, చూసారు కదా మన ట్రక్ ప్రిపరేషన్ ప్లానింగ్ మొత్తం. సో ఇక్కడ నుంచి తర్వాత ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ టు డెహ్రాడూన్, డెహ్రాడూన్ టు సాంక్రీ, అండ్ ఫైనల్ సమ్మిట్ రీచ్ అవ్వాలి. సో అదంతా నేను పార్ట్ 2లో అయితే కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.